చాలామంది నాకు మెసేజ్ పంపించారు సినిమా చూసిన తర్వాత, అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ ఒక అందరికీ ఫ్యామిలీ ఫీలింగ్ చాలా ఎక్కువైంది. అందరూ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోతారు, అమ్మ నాన్న కూడా దగ్గర లేదు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎన్నో నాళ్ళ తర్వాత, ఎన్నో రోజుల తర్వాత నేను తమ్ముడితో మాట్లాడాను, ఒక అమ్మాయి చెప్పింది. సో ఆ ఫీలింగ్ ఈ సినిమా ద్వారా వచ్చిందంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ రవీంద్ర రెడ్డి గారు చాలా థ్యాంక్స్. అందరము ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్తే కంటతడి పెట్టుకుంటా బయటికి వచ్చిన ఒక్కరు కూడా లేరని చెప్పమన్నారు. I think this is such a different film for me that for all of you just to accept me in this village girl role is overwhelming for me. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంత పెద్ద ముఖ్యమైన వ్యక్తి అలా చెప్పేటప్పుడు ఈ నమ్మకంతో ఈ సినిమా తీసామో అది ఇంకా పెరుగుతుంది. సో సార్, ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్, we thank you as our team and very honored to receive compliments from you. అండ్ మీడియా వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. చాలామంది నాకు మెసేజ్ పంపించారు సినిమా చూసిన తర్వాత, అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ ఒక అందరికీ ఫ్యామిలీ ఫీలింగ్ చాలా ఎక్కువైంది. అందరూ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోతారు, అమ్మ నాన్న కూడా దగ్గర లేదు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎన్నో నాళ్ళ తర్వాత, ఎన్నో రోజుల తర్వాత నేను తమ్ముడితో మాట్లాడాను, ఒక అమ్మాయి చెప్పింది. సో ఆ ఫీలింగ్ ఈ సినిమా ద్వారా వచ్చిందంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ రవీంద్ర రెడ్డి గారు చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు నేను ఇంత ట్రావెల్ చేయలేదు. ఆంధ్ర మొత్తం పల్లెటూరులోకి వెళ్ళి వైజాగ్లో స్టార్ట్ అయింది. వైజాగ్ నుంచి కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, ఎల్లూరు, ఖమ్మం, వారంగల్, ఇప్పుడు హైదరాబాద్ అని ఒక 2 days మొత్తం 5 hours మొత్తం రిస్క్. గీత కూడా మనతో వచ్చింది, థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత మంచి థియేటర్స్, చిన్న చిన్న పల్లెటూరులో కూడా అంత మంచి థియేటర్స్ ఉంది. నేను నైట్ మొత్తం వర్షం పడుతున్నప్పుడు కూడా హౌస్ఫుల్ షోస్ అది చూసేటప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో తెలుగు ప్రేక్షకులందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. అన్నయ్యతో కలిసి చేసే ఫస్ట్ సినిమా కాబట్టి చాలా స్పెషల్ ఈ సినిమా. అండ్ ఈ సినిమా అందరూ ఫ్యామిలీతో కలిసి చూస్తున్నారు. చిన్నపిల్లలు చూశాను, అమ్మ నాన్న చూశాను, ముసలోడు చూశాను. సో ఇలాంటి ఒక సంతోషం ఇచ్చిన మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ చెప్పడానికే, మిమ్మల్ని కలవడానికే నేను వచ్చాము. థ్యాంక్ యూ. మేము నిన్న మధ్యాహ్నం 11:30కి కారులో కూర్చుంటే రాత్రి 2 o'clock రూమ్కి వెళ్ళామండి. ఓన్లీ 5 hours మాత్రమే రెస్ట్. రాత్రి 1 o'clock విజయవాడలో కూడా మయూరి థియేటర్ ప్లస్ ట్రెండ్సెట్ మాల్లో కూడా 1 o'clock కూడా హౌస్ఫుల్ షోస్, అంటే హౌస్ఫుల్ ఉంది. బట్ అంత ట్రెమండస్ రెస్పాన్స్ ఉంది కాబట్టి కార్తీ గారు కూడా లేదంటే ఇంకా తిరగాలని చెప్పేసి ఇవాళ మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. మీ కొంచెం ఇబ్బంది కలిగించాము అందుకే, బట్ కారు కూడా పక్కన పెట్టేసి ఆటోలు రావడం జరిగింది. అన్నిటికన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా ప్రెస్ వాళ్ళతో పాటు చూసాము. ప్రెస్ వాళ్ళందరూ కూడా లాస్ట్ ఒక 1 hour బిఫోర్ పిన్ డ్రాప్ సైలెంట్ సెకండ్ హాఫ్లో. అన్నిటికన్నా ఇంకా మెయిన్ సంతోషకరంగా ఒక 1/2 hour 1 hour బిఫోర్ నిన్న రాత్రి ఫోన్ చేశారు ఎవరో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు సినిమా చూస్తానంటున్నారు ఢిల్లీలో, క్యూబ్ లైసెన్స్ ఇవ్వండి అని. సార్ అంతా బిజీగా ఉంటాడు, ఈ సినిమా చూస్తారా అని ఊరికి అలా అనుకున్నాను మనసులో. బట్ తను సినిమా చూడడమే కాకుండా ట్వీట్ చేశాడు. పర్టికులర్గా ఈ రైతు ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ కానీ, ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, వాటి గురించి పర్సనల్గా తను ట్వీట్ చేశాడు. ఇది మన తెలుగు నేటివిటీ, తమిళ నేటివిటీకి చాలా దగ్గర ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు దీన్ని చూడాల్సిన సినిమాని. పర్సనల్గా ఈ సందర్భంగా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. మీ అంత వాల్యుబుల్ టైంలో కూడా మా సినిమా చూడడంతో పాటు మీరు మాకు ట్వీట్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
చిన్న అంటే జస్ట్ అందరము ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్తే కంటతడి పెట్టుకుంటా బయటికి వచ్చిన ఒక్కరు కూడా లేరని చెప్పమంటున్నారు. కాబట్టి ఎప్పుడు మనం ప్రతి షో చూసినా మీడియా సోదరులు ఇండివిజువల్గా చూస్తున్నాం. బట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా టైం తీసుకొని రేపు ఈవినింగ్ ఎల్లుండి మార్నింగ్ ఒకసారి విత్ ఫ్యామిలీతో ఒక షో ప్లాన్ చేస్తాను. మీరు అందరూ కూడా వచ్చి ఫ్యామిలీతో సినిమా చూడాలని నా పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. Thanks. I think this is such a different film for me that for all of you just to accept me in this village girl role is overwhelming for me. I think Pandiraj sir, Karthi, Rajsekhar Pandian sir, I think for them to even cast me in such a film is a blessing for me since I got to show that different side. And to all the media who gave us such great response, thank you so much. To all the people who went and saw the film with their family, I think we're really, really happy. So, thank you. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.